వేదాలు ఉపనిషత్తులు జన్మించిన పవిత్ర దేశమిది. జగతికి గురువై వెలుగులని ప్రసరించిన అఖండ జ్యోతి ఇది. యోగ పతంజలి పాణిని వంటి మహిమాన్వితుల పాద స్పర్శతో పునీతమైన నేల ఇది. ప్రతి భాషకు జన్మస్థానమిది. మాతృభాషలో సులభ శైలిలో అందరూ విద్యలు నేర్వాలి. యోగ విద్యను ప్రవేశపెట్టి మనోవికాసం తేవాలి. ఆజాద్ భగత్ సింగులుగా యువతే ఎదిగి వెలగాలి. ఆజాద్ భగత్ సింగులుగా యువతే ఎదిగి వెలగాలి. మన కీర్తి చాటగా ప్రతివారు ధీటుగా వేదాలు ఉపనిషత్తులు జన్మించిన పవిత్ర దేశమిది. జగతికి గురువై వెలుగులని ప్రసరించిన అఖండ జ్యోతి ఇది. దేశభక్తితో మాతృభక్తిలో జగతికి ఆదర్శం కాగా ఆత్మ నిగ్రహం సదాచారము మన ఆయుధమై నిలవాలి. లైంగిక విద్యని తుంచి వైదిక విద్య నేర్పాలి. లైంగిక విద్యని తుంచి వైదిక విద్య నేర్పాలి. మెగాలి విద్యలు తుది ముట్టించాలిరా. మెగాలి విద్యలు తుది ముట్టించాలిరా. వేదాలు ఉపనిషత్తులు జన్మించిన పవిత్ర దేశమిది. గురుకులాలను వేద పఠనము ప్రతి వారికి అందించాలి. సత్య సంగత సత్శీలతల విలువలని బోధించాలి. శాస్త్రాలన్నీ చదవాలి. జ్ఞానం తెలుసుకోవాలి. విద్యా జ్యోతులై ఇక వెలుగు దారిగా వేదాలు ఉపనిషత్తులు జన్మించిన పవిత్ర దేశమిది. జగతికి గురువై వెలుగులని ప్రసరించిన అఖండ జ్యోతి ఇది. యోగ పతంజలి పాణిని వంటి మహిమాన్వితుల పాద స్పర్శతో పునీతమైన నేల ఇది. ప్రతి భాషకు జన్మస్థానమిది. వేదాలు ఉపనిషత్తులు జన్మించిన పవిత్ర దేశమిది. జగతికి గురువై వెలుగులని ప్రసరించిన అఖండ జ్యోతి ఇది. मानस भवन में जिसके उतारे आरती भरत स्पर्श में भूंजे हमारे भारती. इसके निवासी आर्य है. विद्या सुसंस्कृति सभ्यता ये विश्व के आचार्य है. విశ్వమంతటికి విజ్ఞాన వీచికలను అందించి విశ్వవిఖ్యాతిగాంచినది మన భారతి, మన ఆర్యావర్తము, వేద భూమి. ఒక్క శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు లాంటి యుగ పురుషులు భారతదేశంలోనే జన్మించడం మన సుకృతం, భారతీయుల సుకృతం. ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి యుగ పురుషులు జన్మించలేదు. కాబట్టి శ్రీరాముడు విభీషణుడిని రాజుగా చేసి అప్పుడు వచ్చినప్పుడు లక్ష్మణుడు వెళ్ళి లంకను చూసి, అన్నా ఎంత వైభవం ఉంది, వజ్ర వైఢూర్యాలతో ప్రకాశిస్తూ అంటే, నమే నరౌచ్యంతే లంకాపశ్య సౌమ్య జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గరీసి. లక్ష్మణ, నువ్వు చెప్పేది నాకు రుచించట్లేదు. మమే నరోచ్యంతే లంకాపశ్య సౌమ్య, లంకను గురించి వర్ణించకు. జనని జన్మభూమిష్ట, అన్నింటికంటే మనకు జన్మనిచ్చిన తల్లి గొప్పది. ఆ తల్లికి కూడా జన్మనిచ్చినటువంటి ఈ కన్న భరత భూమి, జన్మభూమి కన్న తల్లి కంటే గొప్పది మిన్న అని చాటినటువంటి పావనుడు, చిరస్మరణీయుడు, ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు. పితృవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు. కాబట్టి అటువంటి వారికందరికీ ఆ వారు చెప్పిన నడిచిన బాటలో నడుచుకుంటూ స్త్రీ బ్రహ్మ బహువిధ అని ఋగ్వేదం చెప్తుంది. స్త్రీ అన్ని విధాలుగా బ్రహ్మవేత్తగా ఉన్నది అని వేదాలు ఘోషిస్తున్నాయి. కానీ ఈనాడు స్త్రీ చాలా అంధవిశ్వాసాలలో మునిగి
ఈ విధంగా నడుచుకోవాలి. మహర్షి శ్రీరామచంద్ర మర్యాద పురుషోత్తం శ్రీరామచంద్ర మహారాజ్ కి జై హో. యోగిరాజు శ్రీకృష్ణ భగవాన్ కి జై. నాలో ఏమైనా చెప్పిన మాటల్లో తప్పులుంటే క్షమించండి. ధన్యవాదాలు. మన కార్యక్రమాలు ఏదైనా కానీ శాంతి మంత్రంతో ముగుస్తాయి.